రకరకాల వాదనలు ఇటు ప్రభుత్వం వైపు నుంచి లాయర్లు అయితే రకరకాల వాదనలు వినిపిస్తున్నారు. సో ఇది పూర్తిగా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం. మరోవైపు ఒక అతిపెద్ద నటుడిగా ఉన్నటువంటి అల్లు అర్జున్ ఈ స్థాయిలో ప్రజలు వస్తారు, ప్రేక్షకులు వస్తారు. సో తన వల్ల అక్కడ కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది, తొక్కిసలాట జరుగుతుంది అని తెలిసి కూడా అక్కడికి వచ్చాడు. పరోక్షంగా ప్రత్యక్షంగా రేవతి మృతికి, అలానే తన కొడుకు దాదాపుగా ఒక వారం 10 రోజులుగా హాస్పిటల్కే పరిమితం కావడానికి అల్లు అర్జునే కారణం అని చెప్పేసి ప్రభుత్వం తరపున న్యాయవాదులు చెప్తున్నారు. ఈ కేసు విషయంలో మాత్రం చాలా మొండిగా పట్టుదలగా ఈ కేసులో చాలా బలంగా ముందు నుంచి కూడా ఇటు పోలీసులు కావచ్చు లేదా లాయర్లు కావచ్చు వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. సో మరోవైపు అల్లు అర్జున్ తరపున న్యాయవాదులు కూడా ఇటు నాంపల్లి కోర్టుకు మరోవైపు హైకోర్టుకు కూడా చాలా అంశాలను కూడా వాళ్ళ దృష్టికి హైకోర్టు దృష్టికి తీసుకెళ్లినటువంటి పరిస్థితి. సో ప్రధానంగా సినిమా నటులు అలానే ఇన్ఫ్లుయెన్సర్స్, సో వీళ్ళ బాధ్యతలే కావచ్చు లేదా ఒక జన సమూహంలో వీళ్ళ కార్యక్రమాలే కావచ్చు ఎలా ఉంటాయి అనేటువంటి అంశాలను కూడా హైకోర్టుకు తీసుకెళ్లినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో దాంట్లో ప్రధానంగా 2017లో రాయిస్ అనేటువంటి ఒక హిందీ సినిమాకు సంబంధించి షారుఖ్ ఖాన్ అక్కడ ఒక సినిమా షూటింగ్ జరుగుతున్నటువంటి సందర్భంలో రైల్వే ప్లాట్ఫామ్ మీద ఒక పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. సో అక్కడ 2 చనిపోయారు. సో ఈ అంశం పట్ల అక్కడ గుజరాత్ పోలీసులు కూడా షారుఖ్ ఖాన్ మీద కేసు పెట్టారు. షారుఖ్ ఖాన్కి వ్యతిరేకంగా అక్కడ హైకోర్టు కూడా షారుఖ్ ఖాన్కి అనుకూలంగా అక్కడ హైకోర్టు కూడా తీర్పిచ్చింది. అయినప్పటికీ కూడా గుజరాత్ పోలీసులు సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు కూడా వాళ్ళ వాదనను తిరస్కరిస్తూ షారుఖ్ ఖాన్కు రిలీఫ్ ఇచ్చింది. సో మొత్తం మీద ప్రతి సినిమాలు అంటే గతంలో కనుక చూస్తే సినిమా ప్రివ్యూ సందర్భంగా కానీ లేదా సినిమా ప్రీమియర్ షో సందర్భంగా కానీ లేదా సినిమా రిలీజ్ అయినప్పుడు కానీ నటులు ఇటు ప్రేక్షకులను ఎంకరేజ్ చేసేందుకోసం వాళ్ళ సినిమాల ప్రమోషన్స్ కోసం థియేటర్స్కి వెళ్ళడం సర్వసాధారణం. అయితే ఇట్లాంటి దుర్ఘటనలు కానీ దురదృష్టవశాత్తు గతంలో జరగలేదు. అయితే ఈసారి ఈ సంఘటన జరగడానికి పోలీసులే కారణం అని చెప్పేసి కూడా ఇటు విమర్శలు వినిపిస్తున్నాయి. సో ఇదే అంశాన్ని అల్లు అర్జున్ తరపున లాయర్లు కూడా ఇటు హైకోర్టు దృష్టికి అలానే నాంపల్లి కోర్టు దృష్టికి కూడా తీసుకొచ్చారు. ప్రీమియర్ షో 4వ తారీఖు తెల్లవారుజామున మొదలవుతున్నటువంటి సందర్భంగా 2వ తారీఖే సంధ్యా థియేటర్ యాజమాన్యం స్థానికంగా ఉన్నటువంటి పోలీసులకు ఒక రిక్వెస్ట్ పెట్టుకుంది భద్రత కల్పించాల్సిందిగా. అయితే వాళ్ళు దాన్ని రిజెక్ట్ చేసినట్టుగా పోలీసులు చెప్తున్నారు. తాము ఇట్లాంటి సినిమా జరుగుతోంది, ఈ స్థాయిలో ఒక దీనికి సంబంధించి ఇంత పెద్ద పబ్లిసిటీ జరిగింది, ఒక అల్లు అర్జున్ లాంటి సినిమాకి ఏ స్థాయిలో ఉంటుందో పోలీసులు కూడా ఊహించవచ్చు. కానీ పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యంగా ఈ అంశంలో వ్యవహరించారనేటువంటిది మనం స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో అల్లు అర్జున్ది ఎంత బాధ్యత ఉందో పోలీసులకు కూడా అంతే బాధ్యత ఉంది. పోలీసులే కనుక ముందు జాగ్రత్తగా కట్టుదిట్టమైనటువంటి భద్రత చర్యలు కనుక చేపడితే రేవతి చనిపోయేటువంటి పరిస్థితి ఉండదు, అక్కడ తొక్కిసలాట జరిగేటువంటి పరిస్థితి ఉండదు. సో మొత్తం మీద ఈ సంఘటనకు 2 బాధ్యులుగానే మనం చెప్పుకోవచ్చు. సో ఏదేమైనా అల్లు అర్జున్ విషయంలో మాత్రం కోర్టు కొంత సీరియస్గానే వ్యవహరిస్తోంది. ఎందుకంటే హైకోర్టు కూడా ఎందుకంటే భవిష్యత్తులో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా మరే ఇతర సినిమా హీరో కూడా ఈ రకంగా వ్యవహరించకుండా ప్రజల కోణంలో ఆలోచించి ఇట్లాంటి తొక్కిసలాటలకు ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు కారకులుగా కాకుండా ఉండేందుకు ఒక గట్టి తీర్పు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతోనే కోర్టు కూడా వ్యవహరిస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. సో దానిలో భాగంగానే తొలుత హైకోర్టు అల్లు అర్జున్ వేసుకున్నటువంటి క్వాష్ పిటిషన్ని కొట్టివేసింది. సో ఇవాళ నాంపల్లి కోర్టు కూడా అల్లు అర్జున్ లాయర్లు చేసినటువంటి వాదనని ఎక్కడ కూడా ఏకీభవించకుండా ప్రభుత్వ తరపున లాయర్లు చేసినటువంటి వాదనలు యాక్సెప్ట్ చేస్తూ 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. సో ఇప్పుడు హైకోర్టులో మరోసారి క్వాష్ పిటిషన్ మీద లంచ్ మోషన్ మీద విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అసలు హైకోర్టు ఎట్లాంటి కామెంట్స్ చేయబోతుంది అనేటువంటిది కొంత ఉత్కంఠగా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే ఇది భవిష్యత్తులో ఒక లెసన్ గానే అందరూ చూడాలి. సో అయినప్పటికీ కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్కి 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో హైకోర్టు కూడా ప్రభుత్వ తరపున లాయర్ల వాదనను ఏకీభవిస్తూ ఆయనకు బెయిల్ గ్రాంట్ చేయదనేటువంటి ఉద్దేశంతో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం మనం చెంచల్గూడ జైలుకి వెళ్దాం. సో చెంచల్గూడ జైలు దగ్గర కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సో అక్కడ కూడా పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అల్లు అర్జున్ అభిమానులు కూడా చెంచల్గూడ జైలుకు ఒక్కరొక్కరుగా చేరుకుంటున్నారు. మా ప్రతినిధి ప్రవీణ్ ఉన్నారు చెంచల్గూడ జైలు దగ్గర. సో ప్రవీణ్తో మాట్లాడదాం. సో ప్రవీణ్, మనం సినిమాల్లోనే చూస్తాం పెద్ద పెద్ద నటులంతా కూడా జైల్లోకి పోవడం. సో ఇట్లాంటి సంఘటనలన్నీ కూడా చూస్తాం కదా, నిజ జీవితంలో మనం చూస్తున్నటువంటి పరిస్థితి. అది ఎవరో చిన్న హీరోలు కాదు, ఏకంగా ఒక ఐకాన్ స్టార్ గా చెప్పుకునేటువంటి అల్లు అర్జున్ ఇప్పుడు చెంచల్గూడ జైలుకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఆ జైలు దగ్గర ఎట్లాంటి పరిస్థితి ఉంది, ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు?
రైట్, తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే మీరు చెప్పినట్టుగానే ఏదైనా నేరాలు చేస్తేనో ఇంకేమైనా కేసుల్లో ఒకవేళ బాధితులుగా ఉంటేనో ఇలాంటి జైల్స్కి వచ్చే పరిస్థితి ఉంటుంది. కానీ ఇది మాత్రం ఒక రకంగా మొట్టమొదటి సంఘటన అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తొక్కేస్లాట్లో ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటనకు సంబంధించి A11గా అటు అల్లు అర్జున్ కూడా బాధ్యుడిని చేస్తూ కేసులు పెట్టి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే నాంపల్లి కోర్టులో కూడా 14 రోజులు రిమాండ్ విధించుతూ చెంచల్గూడకు సంబంధించినటువంటి అధికారులను కూడా ఏర్పాటు చేశారు. అయితే కొద్దిసేపట్లోనే హైకోర్టు సంబంధించిన క్యాష్ పిటిషన్ కొట్టివేస్తుందా లేకపోతే రిమాండ్ విధిస్తుందా అని కొంత సస్పెన్స్ అయితే ఉంది. అయితే ఒకవేళ రిమాండ్ విధిస్తే మాత్రం చెంచల్గూడకి తరలించడానికి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. తనకు సంబంధించిన బ్యారెక్ VIP బ్యారెక్ సంబంధించిన ఎలాంటి VIPలు వచ్చినప్పుడు ఎలాంటి బ్యారెక్ ఇస్తారు, అలాగే ఒక నెంబర్ ఏదైతే ఇస్తారో ఆ నెంబర్కి సంబంధించి కావచ్చు, అలాంటి వెసులుబాట్లను కోర్టు ఇస్తుందా, ఇవన్నీ కూడా అధికారులు చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికైతే చెంచల్గూడ దగ్గర మాత్రం పెద్ద ఎత్తున అయితే అభిమానులు, అలాగే పోలీసులు, అలాగే లాయర్లు, అలాగే అల్లు అర్జున్ లీగల్ టీం కూడా కొంతమంది అయితే ఇక్కడికి చేరుకుంటా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా మరికొద్ది సేపట్లో అయితే ఈ సస్పెన్స్ వీడియో అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అయితే చెంచల్గూడ, సంతోష్ నగర్, సైదాబాద్, అలాగే మలక్పేట ఏరియాలో పూర్తిగా కూడా పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. అయితే అల్లు అర్జున్ వస్తున్నాడు, చెంచల్గూడకు మరికొద్ది సేపట్లో వస్తారు అని చెప్పేసి, ఎందుకంటే నాంపల్లి కోర్టు రిమాండ్ విధించిన తర్వాత డెఫినెట్గా ఇక్కడికి వస్తారని చెప్పేసి వస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అభిమానులు కావచ్చు, ఆయన చూసేందుకు ఈ ఐకాన్ షాట్ చూసేందుకు పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకుంటామని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా ట్రాఫిక్ జామ్ అవ్వకుండా పంపిస్తూ ఉన్నారు. మరికొద్ది సేపట్లోనే వస్తారు, ఇంకొంచెంసేపట్లో వస్తారు అని చెప్పేసి అభిమానులు అయితే పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. మొత్తంగా అయితే ఈ హైకోర్టు నిర్ణయం తర్వాత మరి ఎలాంటి సంఘటనలు జడ్జి చూసుకోపోతాయో చూసుకోవచ్చు. మొత్తంగా అయితే గేట్స్ దగ్గర అయితే పోలీసులు అయితే ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. పూర్తిగా ఇప్పటికే మెడికల్ టెస్టులు కూడా అక్కడ గాంధీ హాస్పిటల్లో పూర్తి చేశారు. సో అక్కడ కూడా ఫిట్గా ఉన్నారని చెప్పడంతో పూర్తిగా చెంచల్గూడలో కూడా మనకి టెస్టులు కూడా అవసరం లేదు. పూర్తిగా డైరెక్ట్గా ఒకవేళ రిమాండ్ విధిస్తే మాత్రం సీదా జైలు దగ్గర నుంచి ఎవరైతే ఏదైతే రూమ్ కేటాయిస్తారో VIP రూమ్, ఇప్పటిదాకా చెంచల్గూడలో జైల్లో ఉన్నటువంటి VIPలు ఇంత గతంలో ఎలాంటి రూముల్లో ఉన్నారో అలాంటి రూమ్కే కేటాయించే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నారు. అయితే దానికి సంబంధించి ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. ఇంకా ఒకవేళ రిమాండ్ విధిస్తే తను ఎటువంటి వెసులుబాటు కోరుకుంటాడు, ఫుడ్కి సంబంధించి కావచ్చు, బట్టల విషయంలో కావచ్చు, ఎలాంటి వెసులుబాట్లు కోరుకుంటాడనేది కూడా అధికారులు ఒక అంచనాకైతే వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మొత్తం మీద ఈ యొక్క నిర్ణయం కోసం అంతా కూడా డిపార్ట్మెంట్ కావచ్చు అందరూ కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చెంచల్గూడ జైలు వద్ద అయితే అభిమానుల కోలాహలం కనిపిస్తూ ఉంది. పోలీసుల్లో ఒక ఉత్కంఠ కనిపిస్తూ ఉంది. లీగల్ టీం కావచ్చు, అల్లు అర్జున్కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఒక్కొక్కరుగా ఇక్కడ చేరుకుంటున్నారని కూడా చెప్తా ఉన్నారు. మొత్తంగా కొద్దిసేపట్లోనే ఇక్కడ తరలిస్తారని చెప్పేసి డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్స్ కావచ్చు వీళ్ళు కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తిగా ఏర్పాట్లు అయితే సిద్ధమైతే చేశాము. సో ప్రభుత్వం హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని ఫాలో అవుతామని చెప్పేసి జైలు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.